నీ ప్రవర్తన అంతటి యందు అధికారానికి, నా అధికారానికి నీవు ఒప్పుకుంటే అప్పుడు నేను ఇలా నీ ముందర వేసని క్లియర్ చేస్తా. ఆయన ఎప్పుడు వాక్యంలో ఏం చెప్పారో అదే చేస్తారు ఆయన. వాక్యములో లేని దాన్ని దేవుడు చెయ్యడు, మార్చడు, మార్పు లేనివాడు ఆయన. కాబట్టి ఆయన ఏం చెప్పాడు, నీ ప్రవర్తనలో నా అధికారానికి నువ్వు ఒప్పుకో అని చెప్పాడు ఆయన. ఆ మేఘం కదిలితే మీరు కదలండి, లేకపోతే లేదు. పరిశుద్ధాత్ముడు మీకు మూమెంట్ ఇస్తేనే వెళ్ళండి, లేకపోతే ఎంత పెద్ద ఈవెంట్ అయినా అది క్యాన్సిల్ చేసుకోవాల్సిందే. ఎంత పెద్ద ఫంక్షన్ అయినా క్యాన్సిల్ చేసుకోవాల్సిందే. ఎంత పెద్ద ప్రయాణం అయినా అది క్యాన్సిల్ చేసుకోవాల్సిందే. అదర్వైజ్ వెళ్ళు, ఏమవ్వదు, అక్కడికక్కడ ఏం చచ్చిపోవు నువ్వు. కానీ దాని డ్యామేజ్ ఖచ్చితంగా నీవు అనుభవించాల్సి వస్తుంది. నీకు తెలుస్తుంది అది, నేను వెళ్ళి చేసిన తప్పే ఇదని తెలుస్తుంది. కానీ నువ్వు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వెళ్ళిపోవడమే. ఇవన్నీ జరుగుతున్నాయా లేదా మీ జీవితంలో? జరిగాయా? జరుగుతాయి. కానీ కొంతమంది ఏం చేస్తామంటే బండగా వెళ్ళిపోతాం అంతే. అక్కడ ఆ తర్వాత ఏడ్చుకుని క్షమించమని అడుగుతూ ఉంటారు దేవుని, పదే పదే క్షమాపణలు అడుగుతూ ఉంటారు. వెళ్ళిపోయాను, చేశాను, వెళ్ళాను, తినేశాను, అయిపోయింది ప్రభు, నన్ను క్షమించండి, మా పాస్టర్ గారు చూడలేదులే, అదైతే చాలు అని. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే మీ ప్రవర్తన నేను చూస్తాను, నేను చూస్తాను, ప్రతి మూమెంట్ని చూస్తాను నేను. నీ ప్రవర్తనని నేను చూచి తిని ఆ తర్వాత నిన్ను స్వస్థపరచడానికి, మరి దుఃఖములో నువ్వు ఉన్నప్పుడు నిన్ను ఓదార్చడానికి, నీలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించు దూరస్తులకు సమీపస్తులకు మీ ఇంట్లో సమాధానము రావడానికి, నేను మిమ్మల్ని స్వస్థపరచడానికి మీ ప్రవర్తనను బట్టే నేను ట్రీట్మెంట్స్ ఇస్తాను. అక్కడ మీనింగ్ అది. నాకే ఎందుకు జరిగింది, నాకే ఎందుకు వస్తుంది, మా ఇంట్లోనే ఎందుకు ఇలా ఉంది, మా ఆయన గారే ఎందుకు ఇలా చేశారు, మా భార్యే ఎందుకు ఇలా ఉంది, నా పిల్లలకే రావాలా, మా పిల్లలే ఎందుకు ఇలా ఉన్నారు, మా పిల్లలకే ఎందుకు అవట్లేదు అంటే నీ ప్రవర్తనను బట్టేనమ్మా అని చెప్తున్నాడు దేవుడు. వచ్చిందా ఆన్సర్?